హాయ్ మేడం. హాయ్. రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ని తిట్టారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఆ సినిమాలో నటించాడు సరదాగా. ఆయన ఒక క్రికెట్ ప్లేయరు, మంచి ఆటగాడు. అటువంటి వ్యక్తిని మరి ఒక సీనియర్ నటుడు, సినిమా పరంగా అన్ని విధాలుగా తెలిసినటువంటి నటుడు, నటకిరీటి అని బిరుదు పొందినటువంటి ఒక నటుడు మరి అలా తిట్టడం బాధాకరమే. ఎందుకంటే క్రికెట్ అభిమానులు కొంచెం ఫీల్ అయ్యారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న ఈ 2 రోజులు రాజేంద్ర ప్రసాద్ గారి మీదకి ధ్వజమెత్తారు. ఇలా సినీ నటులు వయసు రీత్యా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళకి స్వతంత్రం ఉండి మాట్లాడుతున్నారా? అప్పుడు ఆ క్రికెట్ ప్లేయరు ఇతను సొంత మనిషి అనుకొని మాట్లాడా, లేకపోతే సరదాగా మాట్లాడా ఏంటి అనేది ప్రజలు తీసుకోలేకపోతున్నారు. ప్లస్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఇటువంటి మాటల వలన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి మాటలనే కానీ వీటిల్నే కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. అతనికి ఎంత తెలుగు భాష రాకపోయినా కానీ ఇతనికి వచ్చినటువంటి తెలుగు భాషలో అలా తిట్టకూడదు. తిట్టడం వలన ఏంటంటే ఇంత ముందులో ఎవరు మన పృథ్వీ గారు కూడా నోరు జారారు ఒక మూవీలో. లైలా అనే ఒక మూవీ గురించి నోరు జారారు. నోరు జారినందుకు ఫస్ట్ నోరు జారడం ఎందుకు, తర్వాత సారీలు వాటికి మళ్ళీ లారీలు పంపించడం ఎందుకు? ఇవన్నీ వేస్ట్ కదా. అదేదో కొంచెం సినిమాల్లో ప్రముఖులు సరే, ఒకప్పటి హీరోలు సరే, అది కూడా బాగానే ఉంది. తర్వాత మంచి కథానాయకులు, మంచి మంచి పేరు పొందినటువంటి నటకిరీటి అని లేకపోతే కామెడీ స్టార్ అని వచ్చినప్పుడు ఆ పేరుని నిలబెట్టుకోవాలి. అంతేగాని అదేం నిలబెట్టుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడితే రేపటి రోజున అవి వాళ్ళకి అభిమానులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఆ అభిమానం దెబ్బతిన్నంటే వాళ్ళు ఎత్తే ధ్వజం వీళ్ళని ఎవరు ఆపలేరు. కొంచెం ఏదైనా ఈవెంట్స్కి వచ్చినప్పుడైనా, ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మన సినిమా ప్రముఖులనే కానీ, సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలనే కానీ ఒకటే చెప్పుకుంటున్నాను నేను, కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే అవతల వాళ్ళు బాధపడతారు. మీరెంత సినిమా స్టార్స్ అయినా, మీరెంతటి వాళ్ళు అయినా కానీ మీరు కూడా కొంచెం ఒక మ్యానే కదా. మీకు ఇప్పుడు క్రికెట్ ఆడడం వస్తుందా? సినిమా స్టార్కి ఎవరికైనా, ఏ సినిమా స్టార్కైనా క్రికెట్ ప్లేయర్ కాలేడు. కానీ క్రికెట్ ప్లేయరే కానీ, టెన్నిస్ ప్లేయరే కానీ, వాలీబాల్ ప్లేయరే కానీ, ఫుట్బాల్ ప్లేయరే కానీ, ఏ ఆటగాడైనా కానీ సినిమాలోకి రాగలడు, సినిమాలో నటించగలడు. కానీ ఈ ప్లేయింగ్ అనేది ఈ సినిమా నటులకు రాదు. వీళ్ళకి ఏంటంటే నటనే జీవితం, నటనే ప్రాణం, నటనే సర్వస్వంగా బ్రతుకుతారు. వాళ్ళ దానిలోనే ఒక సెలబ్రిటీస్ అవుతారు. అటువంటి సెలబ్రిటీతనాన్ని మీరు నోరు కొంచెం మాట్లాడటం వలన, నోరు జారి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన సెలబ్రిటీతనాన్ని చేజార్చుకొని ఏంటంటే ఒక విరోధులు అయిపోతున్నారు. మీ అభిమానులకు మీరే విరోధంలో కొని తెచ్చుకుంటున్నారు అనమాట. నిజంగానే మీరు అన్నట్లు వాళ్ళిద్దరు కలిసి నటించారు కాబట్టి ఆ చనువుతో అన్నారేమో అని అన్నారు కదా, నిజంగానే అట్లా అంటే సారీ చెప్పేవాళ్ళు కాదేమో కదా? సారీ చెప్తారు. ఏంటంటే ఇదంతా ప్రజలు మాట్లాడుతున్న మాటలను బట్టి, ఇప్పుడు మీరు చేస్తున్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ని బట్టి, తర్వాత ఇవి వాళ్ళ దాకా వెళ్తే సారీ చెప్తారు. వాళ్ళ దాకా వెళ్ళలేదనుకో, వాళ్ళకి తెలియదు కదా నేను చేసింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, ఒక క్రికెట్ ప్లేయర్ని పట్టుకొని ఇలా మాట్లాడతాం తప్పు అని వాళ్ళకి తెలియదు. వాళ్ళ దాకా వెళితే అప్పుడు సినీ పెద్దలే కానీ, సినీ ప్రముఖులే కానీ కొంచెం ఈసారి ఏదైనా కానీ కొంచెం ఆచితూచి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ తీయబోయే సినిమాల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారా? అంటే ఇంప్రెషన్ ఏమన్నా ఆడియన్స్కి చేంజ్ అవ్వచ్చు అంటారా? ఇంకేముంది, ఆయన చాలా పెద్దవాడు అయిపోయాడు. ఆల్రెడీ 40-45 ఏళ్ల బట్టి సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఇంకా ఆయనకి అంతా అయిపోయిన వ్యక్తి కనుక అతని మీద అంత పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఇప్పుడు వస్తున్న యువ హీరోలు, కొత్త హీరోలు అటువంటి మాటలు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టు, సీనియర్ నటుడు, ఒకప్పటి హీరో, ఒకప్పటి కామెడీ హీరో, ఒకప్పటి సెంటిమెంట్ హీరో, అన్ని నవరసాలు పండించినటువంటి మహానటుడు. అటువంటి వ్యక్తి మీద ఇక ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు కోసం. మేడం, ఇప్పుడు ఇలాంటి పెద్ద వాళ్ళు ఎవరికైనా ఆదర్శంగా నిలిచాలి కదా, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఆదర్శంగానే ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఎంత ఆదర్శంగా ఉన్నారు. బాలకృష్ణ గారు ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు. తర్వాత వెంకటేష్ గారేంటి, నాగార్జున గారేంటి, వీళ్ళ దగ్గర అంతటి దుడుస్తుతనం లేదు. వాళ్ళు ఒదిగే ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి గారేంటి, మిగతా బాలకృష్ణ గారంటే ఒక మహానటుడు కొడుకు, తర్వాత ఇంకొక నాగార్జున గారు ఏంటంటే ఒక మహానటుడు కొడుకు, తర్వాత మరి వెంకటేష్ గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ గారి కొడుకు.
వీళ్ళు ఒదిగే ఉంటారు, ఫస్ట్ నుంచి కూడా ఒదిగే ఉంటారు. ఏమైనా ఉంటే స్క్రీన్ బ్యాక్ అనుకుంటారు కానీ స్క్రీన్ మీద ఎవరు అలా మాట్లాడరు. స్క్రీన్ మీద మాట్లాడితే ఏంటంటే ఇటువంటి ఎఫెక్ట్స్ అన్నీ పడతాయి తెలుసు వాళ్ళకి కూడా. కానీ ఇటువంటివన్నీ ఏ స్క్రీన్ మీద వచ్చి మాట్లాడరు వాళ్ళు. స్క్రీన్ బ్యాక్ ఏదైనా ఉంటే వాళ్ళు సమస్యలు తీర్చుకుంటారు, వాళ్ళకి సారీలు చెప్పుకుంటారు, వాళ్ళ జీవనోపాధి వాళ్ళు గడుపుకుంటారు. ఇటువంటి మాటలు మరి కొంచెం ఏదైనా ఈవెంట్లు, ఈ మధ్య ఈవెంట్లు ఎక్కువైపోయినాయి. ఈ ఈవెంట్లు అనేవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం కానీ, ఈ న్యూస్ ఛానల్స్ రావడం కానీ వీటి వలన కొంచెం బాగా ప్రజల్లోకి తొందరగా దూసుకువెళ్తున్నాయి. ఈ దూసుకువెళ్తున్నప్పుడు ఈ అభిమానులే కానీ, అభిమానించే ఆటగాళ్ళ మీదనే కానీ ఇటువంటి మాటలు జారినా కానీ ఈ అభిమానులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇవి దెబ్బతినకుండా ఎవరు ఎంతలో వాళ్ళు ఈవెంట్లకు వెళ్ళండి, చేయొద్దని నేను అనను. కానీ కొంచెం ఆచితూచి మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతినవు, ఏ అభిమాని కూడా హర్ట్ అవ్వడు. మరి డేవిడ్ వార్నర్ గారు మన వాళ్ళ గురించి చెడ్డగా అనుకునే అవకాశం ఏమన్నా ఉందంటారా? తెలియదుగా ఆయనకి ఆయన ఏం మాట్లాడాడు. తెలిసి చెప్పేటప్పటికి ఆయన ఏదో అన్నాళ్లే పెద్దోడు అనే ఒక స్వభావానికి కూడా వెళ్ళొచ్చు. ఈయన ఏం మాట్లాడాడు ఆ సందర్భంలో అనేది తెలియక ఆయన కూడా నవ్వి ఊరుకున్నారు. ఆయనకి తెలిసిందనుకో అది 2 నెలలకే తెలియచ్చు, వారానికే తెలియచ్చు, 10 రోజులకే తెలియచ్చు. తెలిసినప్పుడు అదేంటంటే ఇక పెద్ద ఆయన కదా ఏదో అన్నారులే అని ఒక స్వభావంతో కూడా ఆయన ఊరుకోవచ్చు. అది కూడా అవకాశాలు ఉన్నాయి కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. డేవిడ్ వార్నర్ని తిట్టారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు ఏంటి సార్? అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రీ రివిజన్లో రాబిట్ బుడ్ అనే ప్రీ రివిజన్ వెంట తిట్టడం మాత్రం వాస్తవానికి చాలా తప్పండి. ఎందుకంటే మన వార్నర్ మన కోసం కొన్ని శతాబ్దాలుగా మనకు హైదరాబాద్ కోసం ఒంటరి పోరాటం చేసి ఎన్నోసార్లు మనకు కనీసం ప్లే లెవెల్స్ దగ్గర తీసుకోవడం కానీ దేనికైనా చాలా కష్టపడ్డాడు. ఆల్రెడీ ఒకసారి 2016లో మన కప్పు కూడా తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని అలా అనడం వాస్తవానికి తప్పండి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా ఎందుకు అన్నారో ఆయన చాలా సీనియర్ యాక్టర్. అసలు ఆయన నోటి నుంచి ఆ పదాలు వినడం కూడా మాకు చాలా ఎటో అనిపించింది. వాస్తవానికి అలా ఆయన తిట్టడం కూడా వాస్తవానికి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరింట్లో అయినా మన ఇంట్లో అమ్మాయిలం కానీ ఎవరైనా ఒకళ్ళు ఉంటారు వాస్తవానికి. అట్లా తిట్టడం అనేది ఇప్పుడు ఆయన తిట్టేది ఉంటే నా ఇంట్లో కూడా లెక్క పెట్టి తిట్టడం అనేది చాలా తప్పు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అనడం మాకు ఎటో జీర్ణించుకోలేకపోతున్నామండి. వాళ్ళకి ఏంటంటే సీనియర్ యాక్టర్లకు కొంచెం ఉంటుందండి అది. ఎందుకంటే మన తెలంగాణలో యాక్టర్స్ లేక ఇదంతా మనకు దురదృష్టం. ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రతో పోల్చుకుంటే ఆంధ్రలో ఎక్కువ కుప్పలు రాళ్ళ లెక్క యాక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఎవరైనా బయటకు వస్తారు. మన తెలంగాణలో అసలు చెప్పుకోనికి ఒక 10-20 మంది కరెక్ట్ 10-20 మంది కూడా లేరండి. అది మనకు చాలా దురదృష్టం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మన హైదరాబాద్ మీద వచ్చి ఇట్లా సంపాదించుకోవడం కానీ, సినిమాలో యాక్టింగ్ చేసి ఫీల్డ్ ఎదగడం కానీ అది మనకు అది చాలా సిగ్గు. మనకెందుకు అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తున్నాయి. అలాదిగా సీనియర్ యాక్టర్లు అన్నప్పుడు అంత మరీ దిగజాది మరీ ఒక్కరిని లెక్క పెట్టి తిట్టడం, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి తిట్టడం అనేది చాలా తప్పండి. అది దెబ్బ అనేది అంటే అది డెఫినెట్గా పడుతుందండి. ఎందుకంటే వార్నర్ అనే వ్యక్తి అనేది చిన్న క్యాండిడేట్ కాదండి. ఆయన ఆస్ట్రేలియా ఇచ్చి పెట్టుకొని మన ప్రీవిలీజన్కి రావడం అవసరం ఏముందండి? ఆయనకు ఫ్లైట్లో వచ్చి అవసరం ఏముంది? వచ్చిండు మన కోసం. హైదరాబాద్ అంటే ఆయన హైదరాబాద్లో మొన్న మ్యాచ్ అవుతుంటే కూడా ప్రీవియస్ పక్కన మ్యాచ్ చూస్తున్నాను నేను. అతను అంత హైదరాబాద్ మీద ఆయనకు అంత డెప్త్ వచ్చింది. ఈ ఇన్స్టాలో రీల్స్ చేయడం కానీ, పుష్పని రీమిక్ చేసి రీల్స్ చేయడం కానీ ఆయన వాస్తవానికి ఆయనకు హైదరాబాద్ నీళ్ళు పడిపోయినాయండి. మన హైదరాబాద్ నీళ్ళు పడిపోయినాయి, మన తెలంగాణ నీళ్ళు పడిపోయినాయి. మన తెలంగాణ నిడిచిపెట్టాయని ఎటుపోడు. ఆయన సపోర్ట్ తోటి మనం ఇంకెన్నో ఆయన క్రికెట్ కానీ, ఫర్దర్గా క్రికెట్ కానీ, దేనికైనా సినిమాలు కానీ తప్పక ఆయన ఫ్యాన్స్ అభిమానులు అందరూ ఆదరిస్తామండి. క్రమశిక్షణ అనేది వాస్తవానికి ఇది వాళ్ళకి సీనియర్ యాక్టర్లకు ఏంటంటే ఒకటే అండి, పోల్చుకుంటే ఆంధ్రలో ఎక్కువ యాక్టర్స్ ఉన్నారు, తెలంగాణ లేరు. మన తెలంగాణ లేకనే మనకి ఈ స్థితిలో ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే అవకాశం మీద అవకాశాలు వస్తాయి, తెలంగాణ అవకాశాలు రావండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు దిల్ రాజు ఉన్నారు, మన తెలంగాణ మనకు అవకాశాలు ఇయ్యడు. ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తాడు అంటే మనం ఏం చెప్తామండి? అది మనకేంటంటే మన తెలంగాణలో గుర్తింపు లేకపోతాం, గుర్తిస్తలేరు, అవకాశాలు ఇస్తలేరు. అదేందో ఆంధ్ర అంటే ఆంధ్ర వాళ్ళకంటే చాలా ఇట్లా రాళ్ళ లెక్క వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అది అంతే. అది ఎప్పటి నుంచో తరాల నుంచి వస్తుంది. అది ఫ్యామిలీ నుంచి వంశాల పరివంగా వచ్చేస్తూనే ఉంది. దాన్ని మనము ఎప్పుడైతే మన తెలంగాణలో ప్రజలు మనం ముందుకు అయ్యి మనలో కూడా టాలెంట్ ఉందని ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పటిదాకా ఇట్లా సీనియర్ యాక్టర్తో ఎవరేమన్నా మనం పడాల్సి వస్తుందండి. మన ఏరియాలో ఉండి మన గడ్డ మీద ఉండి ఎవరు అనడం కూడా అది వాస్తవం కరెక్ట్ కాదండి. నేను చెప్పేది రాజప్రసాద్ అది ఒకటే. డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ స్టార్. అవును. ఆయన అలా అనడం వల్ల తెలుగు సినిమాలకి అంటే ఇతర దేశాల్లో ఏమైనా ఎఫెక్ట్ బరాబర్ పడుతుందండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరండి? మా అంటే 2 తెలుగు రాష్ట్ర ప్రజలు గుర్తుపడతారు. ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్ అండి. ఆయన వార్నర్ ఎక్కడికి పోయినా, ఏ కంట్రీ పోయినా, ఏ స్టేట్ పోయినా, ఏ కంట్రీ పోయినా
ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది, ఆయన అభిమానులు ఆయనకు ఉంటారు. ఆయన ఎన్నో ఆయన మన హైదరాబాద్కే కాదు అలా దేశానికి కూడా తరపున ఎన్నో కప్పులు సాధించి పోరాటం ఎన్నోసార్లు చేసిండు. అట్లాంటి వ్యక్తి మన కోసం వచ్చుడే మనము చాలా సంతోషం. కానీ ఆ సంతోషం ఇచ్చి మీరు నవ్వుకుంటున్నారా, సరదాగా అన్నారా తర్వాత విషయం అండి. అందరు ముందులా మీరు ప్రీ ఈవెంట్లో అనడం మాత్రం చాలా పెద్ద తప్పండి. అది ఒక తెలుగు సినిమా అభిమానిగా ఇలా అంటే రీసెంట్గా పృథ్వీరాజ్ గారు 30 ఆయన కూడా ఒక దిల్రుబా ఈవెంట్లో అవునవునవునవును దిల్రుబా కానీ లైలా కానీ చాలా ఇవన్నీ ఇవే ఏంటంటే ఇవంతా వీళ్ళకి ఇదే అండి ఓవర్ కాన్ఫిడెంట్ అవంతే. ఇప్పుడు ఇవాళ తిట్టినామంటారే పొద్దున మళ్ళీ ఎట్లా ఆటోమేటిక్ వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. అది బరాబర్ వాళ్ళకు అవసరమే. వాళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు కదండి. ఇప్పుడు సీనియర్ ఏ సినిమా చిన్న ఓటీటీ సినిమా పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ కావాలి కదా మెయిన్ లీడింగ్ యాక్టర్లు. కాబట్టి అదే మన తెలంగాణలో ఉన్నారండి రీయాక్టింగ్ చేయడానికి అట్లా. సో ఈ సినిమా ఆర్టిస్టులు ఇంటికాడ కూర్చోవడం బెటర్ అంటారా? చాలా బెటర్ అండి. మన తెలంగాణ వాళ్ళకి ఇచ్చే వాళ్ళు మన తెలంగాణ చాలా మంది న్యూ టాలెంట్ ఇప్పుడు బయటకు వస్తున్నారండి. ఇప్పుడు బయటకు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చుడు బెటర్ అనిపిస్తుంది నాకైతే. డేవిడ్ వార్నర్కి ఏం చెప్తారు? డేవిడ్ వార్నర్ అయితే ఆయన తరపున డేవిడ్ వార్నర్ గారు మా తెలుగు రాష్ట్రం ఆయన కూడా మహావాళ్ళే. ఆయన వల్ల మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఎట్లా చెప్పాడు ఆ మాట అయితే చాలా తప్పండి.